ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. వేకోజాం ప్రార్థన. రండి ఒక చక్కని పాట పాడుకుందాము. తన గర్భమున పుట్టిన పిల్లలను కరుణింపక తల్లి మరచునా. తన గర్భమున పుట్టిన పిల్లలను కరుణింపక తల్లి మరచునా. వారైన పిల్లలను మరతురుగాని నేను నిన్ను ఎన్నడు మరువాను. వారైన పిల్లలను మరతురుగాని నేను నిన్ను ఎన్నడు మరువాను. నేను నిన్ను ఎన్నడు విడువాను. నేను నిన్ను ఎన్నడు ఎడబాయను. నేను నిన్ను ఎన్నడు విడువాను. నేను నిన్ను ఎన్నడు ఎడబాయను. ఈ దిన వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము. 1వ దినవృత్తాంతములు 16వ అధ్యాయము 25వ వచనం. యెహోవా మహాఘనత వహించిన వాడు, ఆయన బహుగా స్తుతి నొంద తగినవాడు. ప్రభునందు ప్రియ దైవజనమా, ఈ వేకుజామున ప్రభు ఘనమైన నామంలో మీ అందరికీ వందనములు, శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ వాక్య నేపథ్యం, దావీదు రాజు మందసాన్ని తెచ్చి దాని కొరకు వేయించిన గుడారంలో మధ్యలో ఉంచి దేవుని సన్నిధిని దహన బలులు అర్పించి యెహోవాను స్తుతి చేయుటకు దావీదు ఒక గొప్ప స్తుతి కీర్తన వ్రాసి స్తుతి చేయడానికి ఆసాపు నేపథ్యంలో ఉన్నటువంటి సంగీత బృందానికి, ఆసాపు చేతికి ఆ స్తుతి కీర్తన అందించాడు. అప్పుడు దేవుని సన్నిధిలో మందసం ఎదురుగా ఇశ్రాయేల్ ప్రజలంతా సంతోష గానాలతో, హర్షధ్వానాలతో దేవుని సన్నిధిలో కూడుకొని ఉండగా ఆసాపు ఎలుగెత్తి తన సంగీత బృందంతో ఈ పాట, ఈ స్తుతి కీర్తన పాడినట్లుగా మనము 1వ దినవృత్తాంతములు 10వ అధ్యాయం 25వ వచనం కానించి మరి చాలా వచనాల్లో మనం చూస్తూ వచ్చాం. ఈనాడు దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చినటువంటి ప్రభు సన్నిధిని బట్టి దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిద్దాం. నేడు మనము దేవుని మందిసం ఉన్నటువంటి ప్రదేశానికి, అనగా ప్రభు దేవాలయాలకు, చర్చెస్కు మనం వెళ్దాం. అట్టి కృప దేవుడు మనకు మరి ఒక ప్రభు దినాన్ని ఇచ్చినందుకు దేవుని స్తుతిస్తూ, దేవుడు మన జీవితంలో చేసినటువంటి ఎన్నో మేళ్ళని గుర్తుకు చేసుకుందాం. దావీదు కూడా దేవుడు అబ్రహాము నుంచి దావీదు వరకు ఎన్ని రీతులుగా వారిని ఉద్ధరించాడో, వారిని ప్రేమించాడో, వారిని కాపాడాడో అవన్నీ తలపోసుకొని దావీదు ఆ కీర్తన రాశాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, మరి మన జీవితంలో, నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలన్నీ ఈ దినము దేవుని సన్నిధిలో గుర్తుకు చేసుకుందాం. ఆయన మన పట్ల ఎంత జాలి చూపించాడో, ఎన్ని పరిస్థితుల గుండా మనల్ని నడిపిస్తూ వచ్చాడో, అవన్నీ ఆయన చేసిన రక్షణను మనం గుర్తుకు చేసుకొని దేవుని సన్నిధిలో మనము స్తుతి చేయాల్సినటువంటి సమయం ఈ దినం. కనుక మనమందరము దేవుని సన్నిధిలో దేవుని హృదయమార ఆత్మతోను సత్యంతోను ఆరాధన చేస్తాం. తను ఆరాధించువారు ఆత్మతోను సత్యంతోను ఆరాధించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక రక్షింపబడిన బిడ్డలమైన మనం, విమోచింపబడిన బిడ్డలమైన మనము దేవుని సన్నిధిలో మనము దేవుని ఆరాధించాలి. దేవునికి అది ఇష్టం. దేవుడు మన నుంచి ఆరాధన కోరుకుంటున్నాడు, మన నుంచి జీవఫలాన్ని కోరుకుంటున్నాడు. స్తుతి చేయుట దేవునికి శోభస్కరం. కనుక ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుడు మనకిచ్చినటువంటి మంచి సమయం
ఈ దినం ఆయన సన్నిధికి వెళ్దాం. ఆయన్ని మనము స్తుతిస్తూ ఘనపరుస్తాం. ఇశ్రాయేల్ ప్రజలు ఏ విధంగా ఆయన స్తుతించారో, ఏమని, యెహోవా మహాఘనత వహించినవాడు, ఆయన బహుగా స్తుతినంద తగినవాడని అన్నట్లుగా మనం కూడా దేవుణ్ణి ఆ మాటల చేత స్తుతించి ఘనపరిచి మహిమపరుస్తాం. అట్లు కృప దేవుడు మన ఇంటిల్లిపాదికి దయచేసి తన సన్నిధికి తోడుకొని వెళ్ళునుగాక. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు. నాయన, ఇశ్రాయేల్ ప్రజల పట్ల నువ్వు చేసిన మహాఘన కార్యాలన్నీ మన నాయన దావీదు గుర్తుకు చేసుకొని స్తుతి కీర్తన రాశాడు. నువ్వు మా జీవితంలో చేసినవన్నీ మేము కూడా గుర్తుకు చేసుకొని ఈ దినం నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించి కీర్తించి ఘనపరిచే గొప్ప సమయం మేము నాకు దయచేయమని వందనములు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.